వల్ల లొల్లి లేదు, ఏది లేదు. ఒకరికొకరు మరి వాడకు 5 ఉంది, ఆ వాడకు 10 ఉంది. నువ్వు బోర్లు తీత్తలేవు, అది తీత్తలేవు అని అడిగిండు. అడిగి ఏమనుకోలేదు. మన సిరిమల రాజయ్య ఉండి నువ్వు టీఆర్ఎస్ తీసుకొచ్చినావు అని చెప్పి మావోని లేచిండు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. లేచిన వాళ్ళే నేనన్నా, చేసేదంతా నువ్వురా, నువ్వు చేస్తున్నావురా అని నేను అన్న. ఇక ఇంకో పొలగాన్ని ఏం చేసిండు కదా, నువ్వు ఫోన్లో పెట్టినావు, ఎందుకు పెట్టినావని ఆయన మీదకి లేచిండు. ఆయన మీదకి లేచి ఆడోళ్ళు మొగోళ్ళు అందరు లేచి ఏం చేసిండ్రు కదా, ఈ మదనటోడు లేచి ఇక నేను ఒక్కొక్కరి సంగతి చూపెడతా, దీనికి ఏమైంది చేసిన వాళ్ళు తిననోళ్ళు ఎవ్వరు లేరు, తింటుర్రు, నువ్వు కూడా ఓపిక పట్టుకుంటే ఏంది అని కూడా అన్నదే. అన్న కూడా ఆయనతో దబద పట్టిండు. ఇంకా యూతలకు వచ్చి కూడా మోటు మాట అన్నాడట. మోటు మాటలు అని ఆయనతో ఇంటికి వేయండా, గోళీలు వేసుకున్నా అని బండి మీద పోయిండు. వాడు కరిమారు బండి మీద పోయి దవాఖానలో వండి ఆడు పోయే వరకు ఆ ఎమ్మెల్యే అన్నట్టు అక్కడ ఉన్నాడు. మాది తప్పు కదా, మాది తప్పు. పొరుగురైనను గెలిపించుకున్నాడు, మాది తప్పు. మా ఊరైనా నిడిచిపెట్టుకొని, మా ఊరు రవిశంకర్ నిడిచిపెట్టుకొని ఇన్ని గెలిపించుడు మా కర్మ. మాకు ఈ ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ ఇట్లా ఏడవాలే చెయ్యాలని. ఎమ్మెల్యే కనబడతలేరు, సర్పంచ్ గారు మాకు ఎమ్మెల్యేనా మా ఊరు వచ్చినాక నెలకే 30 కామని చెప్తానన్నాడు, చెయ్యలేదు. మమ్మల్ని ఆశించిండు. మేము ఎవరికి చెప్తామో వేయకపోదామో అట్టిగానే ఉందామో మాకు తెలియదు. మీకు మంచిగా చెప్తా, బిడ్డలాల అక్కలాల అవరాల చెల్లంటారా అన్ని హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఈసారి గెలవకపోతే సత్తా అని కూడా అన్నాడు. సర్పంచ్ అమ్మ అయినా కాదు కానీ ఆమె భార్య ఇక్కడ ఉంటుంది, భర్తనేమో దవాఖాన ఉంటుంది. మరి ఎన్ని రోజులు ఉంటాడో మాకు తెలియదు. గెలిపించుకున్నాం, గెలిపించుకున్నా గాని మావిన కేసులు ఎట్టుకొస్తున్నాయి. మావే అనుకున్నాం, మేము మావే అనుకుంటున్నాం కానీ వాళ్ళు అనుకుంటలేరు. 40 మంది ఇండ్లు వేసుకొని వాళ్ళు అనుకుంటలేరు. ఏ దానికి పోయినా ఒక ఈ నారాయణపూర్ ఊరంతా 2 ఎకరాల 2 గుంటలే సర్వాయి అట. ఇక ఊరంతా సత్యనాశనం అట. ఆ 2 గుంటలకే 2 ఎకరాల 2 గుంటలకే పైసలు ఇస్తారట ఎమ్మెల్యే గారు. చిటికలు వేసుకుంటా 40 కుటుంబాలకు ఇస్తా గానీ ఏ రైతు వాళ్ళకి ఎవరికి ఇయ్య. తీసుకపోయినావు మగవాళ్ళు పోతానేమో తీసుకపోతా అన్నప్పుడు పైండు భయం మీద కట్టెకాడ నుంచి పోతేట పైండు. 6 రోజుల నుంచి రాకపోతే నేను ఏడితే అమ్మ అత్తడాని ఊగ పెట్టింది. ఇప్పుడు మా పాప కావాలంటే ఎవ్వరు తీసుకొస్తలే.